హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా కొత్త ఇంటి వ్లాగ్తో మళ్ళీ వచ్చేసానమాట. సో మా కొత్త ఇంట్లో ఏమేమి వర్క్ జరుగుతున్నాయి ఏంటి అనేది, కబోర్డ్ వర్క్కి సంబంధించిన రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తున్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈరోజు ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. ఇవి మీరు కూడా కొత్త ఇల్లు కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ విషయాలన్నీ. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఈరోజు అయితే టీవీ యూనిట్ అనమాట. ఆల్మోస్ట్ మొత్తం 80% అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. అలానే మిడిల్లో కనిపిస్తున్న టీవీ పెట్టే ప్లేస్లో డెకోలం షీట్ అనేది స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ దానికోసమే కటింగ్స్ అనేవి చేస్తున్నారు. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నారు కదా. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటే బాగుంటుందని క్రీమ్ కలర్ తీసుకున్నారనమాట. ఇవి ఎక్కువ హంగులో ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఉంది అండ్ లుక్ వైజ్గా హైలైట్ అయిందనమాట డిజైన్ అయితే. ఇక్కడ వచ్చేసి మీకు పక్కన వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, అక్కడ కృష్ణుని ఫోటో అనేది వస్తుందన్నమాట. అది కూడా వుడ్ వర్క్లో కటింగ్ చేసి అక్కడ స్టిక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లోని మనకు లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా 3 బాక్సెస్ ఉన్నాయి కదండి. మనకు రీసెంట్గా రామ్ మందిర్ అయితే కట్టారు. సో రామ్ మందిర్ నేను ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున రామ్ మందిర్ మా ఇంటికి తెప్పించి పూజ చేశాను అనమాట. సో అది పెడదాం అనుకుంటున్నాను. అలానే పైన కింద ఇంకొక బాక్స్లో ఏమో కేదార్నాథ్, బద్రీనాథ్ అనమాట. నాకు అవి కూడా చాలా ఇష్టము. సో ఆ 3 హైలైట్ అవ్వాలని ఆ బాక్సెస్ చేపించామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్కి రోప్ లైట్ ఇచ్చారండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా టీవీ చుట్టూతా రోప్ లైట్ ఉండడము, అలానే లైటింగ్స్ కూడా ఉండడం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టీవీ యూనిట్ జరిగేటప్పుడు మనకు ఎక్కడెక్కడ లైటింగ్స్ కావాలనేది వాళ్ళకి ముందే చెప్పాలి. అలా చెప్పినట్టయితే మనకు లైటింగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది అస్సలు తెలియదు అనమాట. కంటిన్యూగా వాళ్ళు వైరింగ్ అంతా చేసినా కూడా మనకు కొంచెం కూడా కనిపించదు అండ్ లైటింగ్స్ అయితే వస్తాయి. సో మేము కిచెన్లో అదే చెప్పడం మిస్ అయ్యామన్నమాట. టీవీ యూనిట్కి అయితే మిస్ కాలేదు. నాకు బాక్సెస్లో లైట్స్ కావాలని చెప్పాను. అలానే టీవీ యూనిట్ చుట్టూ కూడా రోప్ లైట్ కావాలని చెప్పాను. అండ్ పైన కూడా ఒక 4-5 లైట్స్ కావాలని చెప్పాను. సైడ్కి కృష్ణుడు పెట్టడానికి ప్లేస్ వదిలారన్నాను చూడండి, అక్కడ కూడా లైట్స్ కావాలని చెప్పాను. సో ఇన్ని లైట్స్ చెప్పడం వల్ల వాళ్ళు ముందే అరేంజ్మెంట్స్ చేసుకున్నారండి. ఆ లైటింగ్కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకొని ఆ కటింగ్స్ అనేది ఇచ్చి ఇదేమంటారు వైర్ అనేది తెప్పించారు. సో ఆ వైర్ అంతా కూడా కంప్లీట్గా ఫిట్ చేయడం అయితే జరిగింది. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. మీరు ఏదన్నా లైటింగ్స్ చెప్పాలనుకున్నట్టయితే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక చెప్తాము అనుకోకండి. సో మా కిచెన్లో కింద రోప్ లైట్ లాంటిది పెట్టిద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు బయటకే కనిపిస్తుంది. అది నేను ఇంకేదన్నా ఎలక్ట్రీషియన్ని ఐడియా అడిగి స్టార్ట్ చేపిస్తానమాట. అక్కడ లైటింగ్స్ అనేవి పెట్టిస్తాను. అక్కడ మిస్ అయిపోయింది, ఇంకా వీళ్ళకి ఛాన్స్ లేదనమాట. సో మనము ఎక్కడైతే కిచెన్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి లైటింగ్స్ కావాలనుకున్నట్టయితే మీరు ముందుగానే కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పండి. ఆ విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి టీవీ యూనిట్లో కింద డ్రాస్ కూడా వస్తున్నాయి, సైడ్కి ప్లేస్ కూడా వదిలారనమాట. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రీషియన్ బాక్సెస్. సో మనకు కన్స్ట్రక్షన్ టైంలోనే ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుంది. అండ్ టీవీ యూనిట్ మనం తయారు చేయించేది వచ్చేసి దాని ముందు పెడతాం కదా. సో మనకు ఎలక్ట్రీషియన్ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఆ కటింగ్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. ఒకవేళ మనం చెప్పలేదనుకోండి, వాళ్ళ కటింగ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. వీళ్ళకి అవసరం లేదనుకోండి అనుకొని
ఆ కటింగ్స్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయితే చేస్తారు. సో మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కబోర్డ్ వర్క్ జరుగుతున్నట్టయితే ఎక్కడైతే ఎలక్ట్రీషియన్ పాయింట్స్ అయితే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ముందే చెప్పి మనకు అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. మేము కూడా అలానే చెప్పాము. టీవీ యూనిట్కి వచ్చేసి ఒక 3-4 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒకటి చిన్నది వచ్చేసి పైన ఇచ్చారు, అది ఇంకా ఓపెన్ చేయడం అయితే కుదరదండి అని చెప్పారు. ఇంకా మిగిలిన పాయింట్స్ ఆ పాయింట్ కూడా కిందనే ఇస్తామన్నారు. సో అలా కటింగ్స్ అనేవి కింద వీల్గా ఉండేటట్టు మనకు ఆన్ ఆఫ్కి కానివ్వండి అలా ఇచ్చారు. అండ్ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చిన్న వైర్ కనిపిస్తుంది కదా టీవీ యూనిట్ దగ్గర, అక్కడ ఒకటి ఇచ్చారు. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే. మీరు అందుకే ఎలక్ట్రీషియన్ పాయింట్స్ అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనకు తర్వాత ఇబ్బంది అవుతుంది. మనకు సెట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి, టీవీ ప్లగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఒక్కటే ఉంటే సరిపోదు. మళ్ళీ ఎక్స్టెన్షనల్ బాక్సెస్ అనేవి పెట్టుకున్నా కూడా ఇంత వర్క్ చేయించుకొని పైనుండి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అదొకటి అస్సలు బాగుండదు. సో మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని అలా కాకుండా ఎలక్ట్రీషియన్ పాయింట్స్ ఎక్కడ కావాలి అండ్ ఇదేంటి లైటింగ్స్ ఎక్కడ కావాలి, రోప్ లైట్ కావాలా అనేది కూడా ముందే చెప్పండి. మాకు రోప్ లైట్ వచ్చేసి మేము తర్వాత చెప్పామన్నమాట. వాళ్ళు ఇస్తారు అనుకున్నాము. సో కానీ వాళ్ళు రోప్ లైట్కి లేకుండా 3 బాక్సెస్ వచ్చాయి కదా, అది అటాచ్ చేసేసారు. సో మాకు రోప్ లైట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసరికి ఆ బాక్స్కి ఏం చేశారంటే అటాచ్ తీసేసి కటింగ్ అనేది ఇచ్చారు. సో అక్కడ రోప్ లైట్ రావడానికి అవకాశం ఏర్పడిందనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చెప్తూ ఉన్నాను. మీరు కనుక కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే మీకు ఇలాంటివన్నీ యూస్ఫుల్గా ఉంటాయని ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో టీవీ యూనిట్ మిడిల్లో వచ్చేసి డెకోలం షీట్ అనేది కట్ చేశారు కదండి, దానికి ఇద్దరు ఒకేసారి ఫెవికాల్ అనేది అప్లై చేస్తున్నారు. అక్కడ ఒకతను ఇక్కడ ఒకతను మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని స్టిక్ చేసేస్తారనమాట. కబోర్డ్ వర్క్ అయితే దాదాపు వచ్చేసిందండి. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను. నెక్స్ట్ పెయింటింగ్ ఉంది, నెక్స్ట్ కబోర్డ్ వర్క్ జరిగిన తర్వాత ఫినిషింగ్ స్టేజెస్ ఎలా ఉన్నాయి, తర్వాత గృహప్రవేశం, అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే టీవీ యూనిట్లో అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. మేము టీవీ యూనిట్కి తీసుకున్నాం కానీ కిచెన్కి మర్చిపోయామన్నమాట లైటింగ్ అనేది పెట్టియడం. అదే పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ని అడిగి ఆ లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కొంచెం చూసుకోవాలి. సో నాకు కనుక ఐడియా వచ్చినట్టయితే ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ కబోర్డ్ వర్క్ జరిగిన తర్వాత కూడా లైటింగ్కి పెట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఎలా అయినా పెట్టుకోవచ్చా అనేది మీకు కనుక్కొని చెప్తానన్నమాట. ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని మీద కూడా. ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగినవి కూడా కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటివి తెలుసుకోవడం వల్ల. సో ఇక్కడైతే స్టిక్ చేసేసారనమాట. ఇది స్టిక్ చేసిన తర్వాత కంప్లీట్గా క్లాత్ తీసుకొని దీనిపైన రఫ్ చేసుకుంటూ ఇది కంప్లీట్గా అతుక్కునే విధంగా చూసుకుంటారు. తర్వాత వచ్చేసి దీనిపైన స్టిక్కర్స్ అనేవి వేస్తారనమాట. ఈ డెకోలం షీట్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసమని కంప్లీట్గా స్టిక్కర్స్ వేసి 1 or 2 days పెట్టేస్తారు. అది ఒకవేళ పెద్దగా ఉన్నట్టయితే షీటు ఒక 2 days పెడతారు, లేదు చిన్నగా ఉన్నట్టయితే ఒక 1 day రిమూవ్ చేసేస్తారనమాట. సో ప్రతి ఒక్కదానికి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ అయితే డెకోలం షీట్కి ఫెవికాల్ అప్లై చేసి ఇలా పెడతారు. తర్వాత వచ్చేసి దీనిపైన స్టిక్కర్స్ అనేవి వేస్తారు. ఒక 1 or 2 days ఉన్న తర్వాత ఆ స్టిక్కర్స్ అన్నీ తీసేసి మనకి ఇప్పుడు షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను అనమాట. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.